హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఇక్కడ నార్మల్ రైస్తో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. కేజీ చికెన్ తీసుకోవాలి, కారం వేసుకోవాలి, తర్వాత ఉప్పు, పసుపు, తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత అరకప్పు దాకా పెరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత గింజలు లేకుండా నిమ్మకాయ రసము, ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఆ నిమ్మకాయని పిండేసుకుంటే సరిపోతుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఈ రెండు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడుగ్గా కోసిన ఉల్లిగడ్డలు వేసుకొని అవి ఫ్రై అయ్యేదాకా పక్కన పెట్టుకొని తర్వాత చికెన్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్, తర్వాత నెయ్యి కూడా వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అలా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గేదాకా ఉంచుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం వేసి వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చికెన్ ఉడికే లోపల మనము రైస్ తయారు చేసుకుందాము. వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఎసరు పోసుకొని దాంట్లో బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ వేసుకోవాలి. అది మరిగే లోపల ఈ చికెన్ ఉడికిపోయిందండి సగం దాకా. కొద్దిగా గ్రేవీ తీసేసి వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఎసరు వచ్చేసింది. బియ్యం వేసుకొని అన్నం 90% దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత చికెన్ ఉడికిపోయింది. సగం చికెన్ని పక్కన పెట్టుకుందామండి. తర్వాత అన్నము ఉడికిన దాన్ని ఇలా కొద్దిగా అన్నం వేసుకుంటూ కోడిగుడ్లు, తర్వాత ఆనియన్స్, ముందుగా మనం తీసి పెట్టుకున్న గ్రేవీని కూడా మొత్తం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, మళ్ళీ మిగిలిపోయిన చికెన్ కూడా వేసుకోవాలి. అంతే అండి.